సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం ఆదేశాలతో తురకపాలెంలో వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. 50 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రజల రక్త నమూనాలనైతే సేకరించడం జరిగింది. ఇప్పటివరకు గ్రామంలో 11 మంది జ్వర పీడితులను గుర్తించారు. చిన్నారుల్లో ఇన్ఫెక్షన్, అలాగే ప్రత్యేక వార్డుకు తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహారం, తాగునీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. పారిశుద్ధ్య చర్యలను కూడా ముమ్మరం చేశారు అధికారులు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామం గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ మారుమూల పల్లెటూరుని పట్టిపిడుస్తున్న మరణాలు, ఆ మరణాల వెనుకున్న భయంకరమైన మిస్టరీ యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకోవచ్చు. దెయ్యాల పేరిట మొదలైన పుకార్లు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేశాయి. కానీ ఇప్పుడు ఆ భయానక వాతావరణానికి తెరపడినట్లయింది. ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యలు, వైద్య నిపుణుల బృందాలు చేసిన పరిశోధనలతో ఆ మిస్టరీ విడిపోయింది. తురకపాలెంలో మరణాలకు కారణం దయ్యం కాదు, ఒక బ్యాక్టీరియా అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ భయానక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలనే తీసుకుంది. శనివారం ఉదయం నుంచే దాదాపు 50 వైద్య బృందాలు తురకపాలెం గ్రామానికి చేరుకున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. ఆ బృందాలు ఇంటింటికి వెళ్లి అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు సుమారు 1000 మంది నుంచి కూడా రక్త నమూనాలు అయితే సేకరించామని కూడా చెప్తున్నారు. అంతేకాదు గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న 11 మందిని కూడా గుర్తించడం జరిగింది. వీరిలో 8 మంది నమూనాల్ని సేకరించి పరీక్షల కోసం జీజీహెచ్ కు పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ అందించే ప్రయత్నం చేస్తారు. శివరాజ్, తురకపాలెంలో అయితే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా కొంచెం తెరపడినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఒక బ్యాక్టీరియాకి సంబంధించి మనుషులు చనిపోతున్నారు అనేది అయితే ఎట్టకేలకు తేలిపోయింది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? రైట్, ప్రస్తుతం తురకపాలెంలో విషయానికి వస్తే తురకపాలెంలో పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని వైద్య బృందాలు గాని, శానిటేషన్ బృందాలు గాని గట్టిగానే అక్కడ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మనకి తురకపాలెం ఇంత పెద్ద ఇష్యూ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బొడ్డురాయికి సంబంధించి, అదే విధంగా చుట్టుపక్కల ఊరికి 4 దిక్కులు వేసినటువంటి ఆ మైలురాళ్ళు, వాటిని మనం ఆ రాళ్ళకి సంబంధించి ఒకవైపు ఉన్న రాయి ఒక పక్కకి ఒరిగిందని చెప్పేసి అది మూఢనమ్మకంగా ఉంది. అయితే దాని గురించి అది పుకారు ఒకటి పుట్టి ఊరంతా అలా పాకింది. మొత్తంగా చూసుకుంటే తురకపాలెంలో దాదాపు 3000 మంది జనాభా ఉన్నారు. 3000 మందిలో 3 నెలల్లో 30 మంది మరణాలకు పైగా అంటే అది కాస్త బాధాకరమైన విషయమే. అందులో కూడా మధ్య వయస్సుల వారు ఉన్నారు. అది కాస్త ఆందోళన కలిగించే అంశం. దీనికి సంబంధించి అయితే ఈ మధ్య కాలం వర్షాకాలం కావడంతో 2 మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కి సంబంధించినటువంటి జ్వరం కేసులు అయితే చూసారు. ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి. అయితే తురకపాలెంలో రోగాలు వచ్చిన ప్రతి ఒక్కరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చనిపోతూ ఉన్నారు. ఒక్కరు మాత్రం అందులో రికవర్ అయ్యారు. అతను వెంకట్రావు అని చెప్పి తెలుస్తుంది. ఆ వెంకట్రావు కూడా సుమన్ టీవీ కలిసింది. అతను దాదాపు చాలా హాస్పిటల్స్ తిరిగిన తర్వాత ఒక డాక్టర్ అతనికి ట్రీట్ చేశారు. అతను ఒక్కడే ప్రస్తుతం వాళ్ళలో నుంచి బయటపడ్డట్టు మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ వెంకట్రావు కూడా మనం కలిసాము. అతని పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఈ మెలియాయిటిస్ సంబంధించి కేసులు కొన్ని గుర్తించారు. ఇంకా మిగతా వాళ్ళలో చూస్తే దీర్ఘకాలిక వ్యాధులు ఉండొచ్చు, లేదంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం, డాక్టర్ ని సంప్రదించకపోవడం వల్ల అవి ఇంకా ఎక్కువ అయ్యాయి. సో ఈ విధంగా చూసుకుంటే వాటర్ కంటామినేషన్ అయితే ఏమీ లేదని చెప్పేసి అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎయిమ్స్ నుంచి అయితే బృందాలు వచ్చాయి. వైద్య బృందాలు కూడా అక్కడ గట్టిగానే చేసుకున్నారు. బయోకెమిస్ట్రీకి సంబంధించి ఏదైతే బీపీ, షుగర్, ఇటువంటి వ్యాధులకు సంబంధించి అయితే రిజల్ట్స్ చాలా మందికి కొంతమందికి వచ్చాయి. అయితే బ్లడ్ కల్చర్ అక్కడ తీసుకున్నారు. ఏదైతే మెలియాడిస్ అంటే ఒకటి శివరాజ్, అంటే ఆ బ్యాక్టీరియా దేని వల్ల వచ్చిందని చెప్తున్నారు డాక్టర్స్. అసలు అంటే చాలా రోజుల నుంచి కూడా ఇట్లాంటి మరణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా జ్వరాలతో బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. 11 మంది పిల్లలు ఇంకా గుర్తించినట్లుగా తెలుస్తుంది. జ్వరంతో ఉన్న వాళ్ళనైతే ఒక వార్డుకి తరలించారు అనేది కూడా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. రైట్, ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దీనికి మెలియాయిడోసిస్ అనే పేరు అయితే ఉంది. ఇది చాలా రేర్ గా ఉండేటువంటి ఫినామినా అన్నమాట. ఏదైతే తడి ప్రాంతాలలో, వర్షాకాలంలో తడి ప్రాంతాలలో కాళ్ళకి చెప్పులు లేకుండా
ఏదైతే నడవడం వల్ల కానీ లేదంటే బురదలో ఆడుకోవడం ఇట్లాంటి మట్టి తగలడం వల్ల కానీ ఈ ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఓకే. అది ఆ బ్యాక్టీరియా ఆ ఒక పుండు ఉన్నా కానీ గాయాలు ఉన్నా దాని ద్వారా బాడీలోకి ఎంటర్ అయ్యి దీర్ఘకాలికంగా జ్వరం ఆగి ఆగి వస్తుంది. జ్వరం పూర్తిగా తగ్గినా కూడా మళ్ళీ వెంటనే జ్వరం రావడం, హాస్పిటల్స్ కొంతమంది వెళ్ళడం, లేదంటే కొంతమంది మధ్యలో ఆర్ఎంపీ డాక్టర్లు లేదంటే లోకల్ డాక్టర్స్ సొంత వైద్యాలు ఇలా ఈ కారణంగా వరుసగా ఇలా రావడం వల్ల అక్కడ మరణాలు సంభవించాయి. ఈ చనిపోయిన వాళ్ళు కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక మధ్య వయస్కులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ మరణాలకు కారణం ఏంటి అనేది తెలియరాలేదు. అయితే ఇటీవల దానికి సంబంధించి మూఢనమ్మకానికి కూడా ఒక పెద్ద ఎత్తున ఇది నడిచింది. ఆ మూఢనమ్మకానికి సంబంధించి గతంలో మనకి ఊరు అంతా ఒక సంప్రదాయం ఉండేది. ఊరికి సంబంధించిన సాంప్రదాయాలు ఇలా చేసుకుంటారు. కాకపోతే ఆ ఊర్లో 2 వర్గాలుగా విడిపోయారు జనాలు. అయితే ఆ సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలు వేరు వేరు కావడం వల్ల ముఖ్యంగా 4 వైపులు ఉన్నటువంటి రాయి ఒరిగిపోవడం వల్ల మా వైపు వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం, ఈ వదంతు వల్ల ఎక్కువగా అది ఇంకా స్ప్రెడ్ అయింది తప్పించి ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే ఈ అనారోగ్య సమస్యల కారణం ద్వారానే ఈ మెలియాయిడోసిస్ అనే కేసులు అంతకుముందే జీజీహెచ్ లో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి. కాకపోతే ఇక్కడ రకరకాల కారణాలతో ఒకేసారి చావులు ఉండడం ఇది కాస్త భయాందోళనగా అంశం. అదే కాకుండా దానికి తోడు ఇంకా ఈ గాలి వదంతులు రావడంతో ఈ మూఢనమ్మకాలు జనాలు ఎక్కువ ఉండిపోవడంతో అది ఇంకా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ త్వరితగతిన దానికి రెస్పాండ్ అయ్యి చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నారు, వాటరు మినరల్ వాటర్ రోజు అందిస్తున్నారు. వాళ్ళకి ఇటు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అన్ని ప్రభుత్వం మీకు చూసుకుంటుందని చెప్పేసి ఏదైతే దోమల వల్ల కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అక్కడ శానిటేషన్ పనులు కూడా పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక ఎయిమ్స్ నుంచి కూడా బృందాలు వచ్చాయి, బ్లడ్ శాంపిల్స్ తీస్తున్నారు. ఇక ఒక 2-3 రోజుల్లో ప్రాథమిక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా అధికారులు చెప్తుంది ఏంటంటే అందరి చావులకి కారణం ఒకటి కాదు, రకరకాల కారణాలతో ఒకేసారి చావడం వల్ల ఇది పెద్ద ఎత్తున ఇది ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే ప్రాథమికంగా చెప్తున్నటువంటి అంశం. అంటే ఈ బ్యాక్టీరియా వచ్చింది కూడా ఒక సీజనల్ గానే వచ్చిందని చెప్తున్నారా ఇప్పుడు వైద్యులు? ఇది చాలా రేర్ ఫినామినా. డాక్టర్స్ కూడా ఇది ఎప్పుడో కానీ మేము చాలా మంది డాక్టర్స్ అసలు ఇలాంటి బ్యాక్టీరియా మేము ఎప్పుడు చూడలేదని కూడా చెప్తున్నారు కొంతమంది. అయితే ఇది ఈ సీజనల్ వ్యాధి కారణంగానే ఏదైతే వర్షాల వాడడం కారణంగానే ఈ మెలియాసిస్ అనే బ్యాక్టీరియా అది వైరస్ కాదు, కంటాజియస్ కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఈ తడి ప్రాంతాల్లో తిరిగే వాళ్ళకి ముఖ్యంగా రైతులకి అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా ఉన్న వాళ్ళకి బీపీ షుగర్లు లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా దాని వల్ల ఎక్కువగా మంచాన పడే అవకాశం తప్ప చాలా మందికి మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా బాడీలో ఉన్నా కూడా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళకి బయట కూడా వేయలేదు. వాళ్ళైతే ప్రస్తుతానికి బానే ఉన్నారు. అయితే వైద్య బృందం అయితే ఇప్పటి వరకు ప్రాథమిక నిర్ధారణకి రాలేదు. ఈ మెలియాయిడోసిస్ కేసులు అక్కడక్కడ 2-3 తగిలినప్పటికీ పూర్తిగా వీళ్ళందరికీ అదే వచ్చిందని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు కూడా ఈ మెలియాయిడోసిస్ కేసు వల్ల కాదు, రకరకాల కారణాలు ఉన్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం కంట్రోల్లో ఉంది తురకపాలెంలో అంశం. ఈ మూఢనమ్మకాలు పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతున్నాయి, వాటిని నమ్మొద్దు. ముఖ్యంగా ఇక్కడ జనాలు బాగా భయపడ్డారు. జనాలు బాగా భయపడాయి. వీళ్ళు ఏంటంటే ఈ వదంతుల వల్ల ఇంకా వృద్ధులైతే భయంతో చనిపోయిన వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఊర్లోకి వెళ్ళి చూసినప్పుడు అందరిలో ఒకలాంటి భయం తప్పించి వేరేది లేదు. ఆ భయంతోనే ఇంకా వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల కూడా ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యి మంచాన పడుతున్నటువంటి పరిస్థితి. ఎస్ అంటే శివరాజ్, అంటే అక్కడ ప్రజలు ఏమంటున్నారు? తురకపాలెం ప్రజలతో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్. తురకపాలెంలో అయితే ఈ మూఢనమ్మకానికి సంబంధించి ఆ వదంతు భయంకరంగా ఉంది. వాళ్ళకి కొంతమంది అతి తక్కువ మంది మాత్రమే అక్కడ మాకు ఈ క్వారీ వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ క్వారీ వాటర్ వల్ల లేదంటే ఈ వాటర్ కంటామినేషన్ వల్ల సమస్యలు వస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు. కానీ ఎక్కువగా మంది వాళ్ళలో మాత్రం ఈ బలంగా భయం అనేది ఉండింది. మూఢనమ్మకాలకు సంబంధించి బొడ్డు రాళ్ళని సంబంధించి మైలురాళ్ళు ఈ ఏదైతే ఉన్నాయో అవి అక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనం బాగా సూక్ష్మంగా ఆలోచించాల్సిన విషయం అంటే 2 వర్గాలుగా విడిపోయారు అక్కడ జనం. ఒక మతస్థులకి ఇంకొక మతస్థులకి మధ్య జరుగుతున్నటువంటి ఒక చిన్న కోల్డ్ వార్ అని కూడా మనం పరిగణించవచ్చు. వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే వారికి ఈ సాంప్రదాయం నచ్చలేదు, వీరికి ఈ సాంప్రదాయం నచ్చలేదు, వాళ్ళు దాని వల్ల మాకే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి, మరొక వర్గం వాళ్ళు దాని గురించి చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఒకళ్ళ మీద
మీద ఒకళ్ళు కోల్డ్ వార్స్ తప్పించి ఇందులో ఎటువంటి మూఢనమ్మకాలు లేవు, వాటిని అసలు నమ్మొద్దు అని చెప్పేసి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అధికారులు కూడా ఇది రకరకాల కారణాలతో ఒకేసారి ఇలా సంభవించాయి తప్ప భయంతో ఎక్కువ మంది మంచాన పడ్డారు తప్ప వేరే ఏది లేదు. ఈ మూఢనమ్మకాలకు సంబంధించి వదంతులు కూడా అస్సలు నమ్మొద్దు అని చెప్పేసి అధికారులు కూడా చాలా స్పష్టంగా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వైద్య బృందాలు ఏమైనా మాట్లాడిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? వైద్య బృందాలు ప్రాథమికంగా ఇదే కారణం అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఒక నిర్ధారణకి రాలేదు. వాళ్ళ ప్రెడిక్షన్స్ కూడా చూస్తే మెలియాడిసిస్ కేసులు ఉన్నాయి అక్కడక్కడ. ఇంకొక మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా చూస్తే దీర్ఘకాలిక వ్యాధులతో వాళ్ళు చనిపోయారు. కొంతమంది ఈ వదంతు వ్యాపించడంతో ఆ భయంతో కొంతమంది మంచాన పడ్డారు. ఇంకొంతమంది ఒక మధ్య వయసు కుర్రాడైతే యాక్సిడెంట్ లోనే చనిపోయాడు. ఈ చావులన్నింటిలో కూడా ఈ యాక్సిడెంట్ కేసు కూడా యాడ్ అయింది. సో నెంబర్ పెరిగేసరికి ఇంకా భయం పెరుగుతుంది. ఈ ఊరికి ఏదో జరిగిందని చెప్పేసి ఇది తప్పించి ఏ రకంగా ఇది ఉంది, ఇది వర్షాకాలం, దీనివల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదంటే దీర్ఘకాలిక ఇవేంటంటే వృద్ధులు ఉన్నారు, మధ్య వయసులో ఉండడంతో కూడా ఈ భయం కాస్త పెరిగింది. అంతే తప్పించి ఇది ఒక యాదృచ్ఛికమైన విషయం. అదే విధంగా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఈ రోగాలకు సంబంధించి ఇందులో ఎటువంటి మూఢనమ్మకాలు లేదు, ఎటువంటి సమస్య లేదు. అది అక్కడ మనకి క్లియర్ గా కూడా అర్థం చేసుకోవచ్చు. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు వైద్యులు. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అధికారుల చేతుల్లో ఉంది, వైద్యుల చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి మరణం ఈ మధ్య కాలం 4 రోజుల 5 రోజుల నుంచి కూడా ఎటువంటి మరణం ఈ వారంలో అంటే కిడ్స్ కి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వలేదు కదా శివరాజ్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ బట్టి? కిడ్స్ కి ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున ఏం లేదు. అయితే ఏదైతే చిన్న జ్వరాలు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ గా ఉండేవి. 3,000 మంది జనాభాలో కొంతమందికి సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కేసులు తప్పించి ఏదైతే దీని వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి అయితే లేదు. రైట్ శివరాజ్. కలెక్టర్ తురకపాలెం ప్రజలను అయితే పరామర్శించడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమె వివరించే ప్రయత్నం చేశారు. ఒకసారి చూద్దాం. ఊర్లో 4 చనిపోయారు. ఆ 4 చనిపోయిన ఊర్లో వాళ్ళు నాయుడు గారు బ్రాహ్మణ తీసుకొచ్చి ఊరు సెంటర్లో రుద్ర పూజ ఒక నైట్ అంతా పెట్టి ఊరు సెంటర్ ఊరికి గాంధీ బొమ్మను ఉంది అక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టాలి. ఇక్కడ బొడ్రాయి కాడ పెట్టారు. అది ఒక పాల్ట్. సరే 4 పొలమేళ్ళ కాడ 4 రాళ్ళు బాగా ఇచ్చారు. రైట్. ఒక రాయి 4వ రాయి ఒక సైడ్కి ఒరిగిందంట. ఆ ఒరిగినప్పటాల నుంచి పల్లిలో రోజుకి 2, 2 రోజులు ఆగుతూ 3వ రోజు 2, ఒక రోజుకి 2, సుమారు 30 దాటిని పల్లిలో ఊళ్ళల్లో 4 తోటి ఆగిపోయింది. కాబట్టి మీకు వందనాలు పెట్టి ఆ బ్రాహ్మణ గారిని పిలిపించి ఆ సైడ్కు ఒరిగిన రాయిని లేపిస్తే ఈ మరణాలు ఆగొచ్చని నేను నా నమ్మకం. బ్రదర్ బొడ్రాయి అంటున్నారు. అసలు ఈ బొడ్రాయి ఏంది? ఈ ఊరుకున్న ఆచారం ఏంటి? పొలిమేర దగ్గర వేసారు ఈ రాళ్ళు. అయితే పొలిమేర ప్లేస్ అయితే ఇది కాదు, కొంచెం ముందర ఉంటది. కాకపోతే ఏంటంటే రైల్వే వాళ్ళ కింద కాబట్టి వాళ్ళ ప్లేస్ లో వేయనీలా, అందుకని ఇక్కడ వేసారు. కాకపోతే ప్లేస్ అయితే ఇది కాదు, అన్ని దిగువ వైపు ఉన్నాయి, ఇదేమో ఎగువ వైపు వేసారు. ఆ వేసిన రాయి కూడా కరెక్ట్ గా లేదు, అందువల్ల కొంత ఎఫెక్ట్ అని అంటున్నారు. కొంతమందికి బాగోక హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా సరే రికవరీ అయ్యి రావట్లేదు, వస్తున్నారు రికవరీ అయ్యి వచ్చినా సరే మళ్ళీ చనిపోతున్నారు అన్నమాట. ఏదో ఒకళ్ళకి చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్లోనో లేకపోతే వాళ్ళ దినం రోజు అలాగా చనిపోతున్నారు అనమాట. ఇంకా అది అమ్మమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యా జనం చచ్చిపోతున్నారు అయ్యా. 30 మంది దగ్గర చచ్చిపోయారు. భయం పడుతుంది, వణుకొస్తుంది. మా యాసమెంట్ వాళ్ళకైతే నాకు షుగర్ ఉంది, భయం పడుతుంది. తెల్లారితే భయం పడుతుంది అయ్యా. ఎందుకు ఇట్లా చచ్చిపోతున్నారు? అంత ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు చనిపోతున్నారు? ఏమో ఎందుకో మరి మాకు తెలియదు అయ్యా, పెద్దవాళ్ళం కదయ్యా. నాకు తెలియనిట్లేదయ్యా. మా పిల్లడు కొట్టపోతున్నాడు, నువ్వు బయటికి రావద్దని. అందుకోసమే భయం పడుతుంది. ఏం చేద్దాం, ఎందుకు జరుగుతుందో మరి ఇట్టాక మాకు తెలియట్లే. మా పిల్లలు ఉంటారుగా, మగ పిల్లలు. అదే ఈ అబ్బాయి కొట్టపోతున్నాడు, కదిలాడితే కొట్టపోతున్నాడు, బయటకు వస్తున్నావంటే ఈ షుగర్ ఒకటి వచ్చి భయం పడుతుంది. ఇటు మరోవైపు తురకపాలెం ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు రేపు సోమవారం కల్లా అందరి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. గ్రామాల్లోని 827 కుటుంబాల్లో ఉన్న 2,517 మందికి 42 రకాల పరీక్షల కోసం స్క్రీనింగ్ అయితే చేస్తున్నారు. ప్రభుత్వం నుండి ప్రజలకు అల్పాహారం, భోజనం, సురక్షితమైన తాగునీటినైతే శనివారం నుంచి అందిస్తున్నారు. అక్కడ ప్రజలకు గ్రామంలోని పిల్లల ఆరోగ్య
పరిస్థితి పైన కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. గ్రామంలో ఉన్న 500 మంది పిల్లల్లో 11 ఏళ్లు 9 ఏళ్ల వయసున్న 2 చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా కూడా ర్యాపిడ్ పరీక్షలో గుర్తించామని కూడా వైద్యులు చెప్తున్నారు. మరింత స్పష్టత కోసం వారి రక్త నమూనాలను బ్లడ్ కల్చర్ ల్యాబ్కి అయితే పంపిస్తున్నామని చెప్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఈ ఇద్దరిని గుంటూరు జీజీహెచ్లోని ప్రత్యేక వార్డుకైతే తరలించారు. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న అనుమానిత కేసుల సంఖ్య 4కి చేరిందని చెప్తున్నారు. అయితే మరో మెలియాయిడోసిస్ పాజిటివ్ కేసుకి గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. గ్రామంలో నెలకొన్న ఒక భయానక వాతావరణానికి మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని కూడా ప్రాథమికంగా వైద్యులు గుర్తించారు. పారిశుద్ధ్య కార్మికులు గ్రామం మొత్తం కూడా ప్రస్తుతం శానిటైజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయంటున్నారు. సుమారు 100 మందికి పైగా వైద్య బృందాలు గ్రామంలో పర్యటిస్తూ దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ లాంటివి ఉన్నాయేమోనని కూడా పరీక్షలు చేస్తున్నారు. అంతేకాదు మెలియాడోసిస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు సంబంధించిన టెస్టులు కూడా ప్రస్తుతం చేస్తున్నారు. ఈ మరణాలకు మూఢనమ్మకాలు కూడా ఒక కారణమనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో గతంలో పొలిమేరలో ఉన్న రాయితో ఏమైనా సమస్య వచ్చిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.